వెల్కమ్ టు బుల్లొక స్వర్గం. ఈరోజు వీడియోలో గార్డెన్‌లో చాలా పిచ్చి మొక్కలొచ్చేసాయి. ఎస్పెషల్లీ ఈ టబ్‌లో అనమాట. నీలగోరింకలో ఉన్న టబ్‌లో వాటిని పీకేస్తున్నాను. అలానే మల్లె పువ్వులు కూడా ఈ పెద్ద సైజు మల్లెపూలైతే చాలా వచ్చింది. ఇది నేను కటింగ్స్‌తో పెట్టిన మొక్కలనమాట. అన్నీ టబ్‌లో పెట్టాను. చాలా వచ్చింది. వాటి అప్డేట్ కూడా ఇస్తాను. అలానే పాలకూర విత్తనాలు కూడా చాలా వచ్చాయి. చూడండి ఏదో వృక్షంలాగా. అవి కూడా ఈ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను ఎలా వచ్చిందా అనేసి. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటది. దానిపైన క్లిక్ చేశారనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇది ఈ టబ్‌లో ఇంతకుముందు నీలగోరింక మొక్కలు ఉండేవన్నమాట. ఇదొకటి మిగిలింది. అయితే అన్నీ ఇవే ఉండేవి. జీనియస్ కూడా ఉండేవి. కాకపోతే ఏమైందంటే ఇవి ఉన్నాయి కదా, విత్తనాలు పడిపోయి వచ్చేసాయి. పింక్ కలర్ ఫ్లవర్స్ పోస్తే చాలా అందంగా ఉంటాయి కానీ ఇంకా ప్రతి దాంట్లోనూ ఇవే ఎక్కువైపోయాయి. చాలా కొన్ని పీకాను నేను. ఇంకెన్ని పీకినా చాలా వచ్చేస్తున్నాయి. వీటి వల్ల చిన్న చిన్న మొక్కలు చచ్చిపోతున్నాయి అన్నమాట. ఇందులో అన్నీ ఆ నీలగోరింక మొక్కలే ఉండేవి. కాకపోతే ఇవి ఎక్కువైపోవడం వల్ల అవి రావట్లేదు. చిన్న మొక్కలు ఉండేవి. ఇది జీనియా అనుకుంటా. బలం లేక సరిగ్గా పెరగలేదు. ఇది జీనియానే ఎండిపోయింది. అందుకని ఇంక వీటిని పీకేస్తున్నాను. ఎక్కువైపోయినా ఇంకో ఇదే బాధ. మిగిలిన మొక్కలు చంపేస్తున్నాయి ఇవి. ఫ్లవర్స్ బాగుంటాయి, కాకపోతే ఇంకా ప్రతి కుండీల్లోనే ఇవే వచ్చేస్తున్నాయి. ప్యాషన్ ఫ్రూట్ దాంట్లో కూడా ఇవే వచ్చేసి ఈ ఇయర్ కాయలు తక్కువ వచ్చాయి. లేదంటే ప్యాషన్ ఫ్రూట్ చాలా వచ్చేవి కాయలు. కేవలం వీటి వల్లే. చూడండి గోరింటాకు మొక్కలు కూడా ఇదిగో ఇవి గోరింటాకు మొక్కలు. విత్తనాలు పడిపోయి అరే ఇది మళ్ళీ ఎడీనియం. చూసారా ఇది ఎడీనియం. వేరే దాంట్లో వేద్దాం. ఇక్కడ తీసి ఎడీనియం విత్తనాలు ఎగిరిపోయి ఇక్కడ వచ్చిందనమాట. నేను చూడనే లేదు. వేరే దాంట్లో వేద్దాం. ఇందాక ఇక్కడ పెట్టి దాంట్లో వేద్దాం. మళ్ళీ పిచ్చి మొక్కే. ఇంకొక ఎడీనియం కూడా ఉంది. ఫస్ట్ ఇంకా పిచ్చి మొక్కలు పీకేసి ఎడీనియమ్స్ని వేరే దాంట్లో వేసుకుందాం. నేను అసలు అబ్జర్వ్ చేయాలి ఇప్పటి వరకు ఎడీనియమ్స్ని. ఇంకా ఇవే ఎక్కువైపోయి చూసారా ఎన్నో వచ్చేస్తున్నాయో. ఈ టబ్కి ఇటు సైడ్ కూడా చూసారా ఎంత పెద్ద పెద్దవి అయిపోయాయి మొక్కలు. ఎత్తుతుంటే చూడాలి అలా వచ్చేస్తున్నాయో. ఇందులో టొమాటో మొక్క ఉండేదన్నమాట. ఆ టొమాటో కాయలు రాలిపోయి బాగా పండిపోయి వేర్లు చూసారా ఇంత ఎలాగో. ఇంకెప్పుడు పీకలేదంటే అది విరిగిపోయింది. తీయలేదంటే అది మనకు కావాల్సిన మొక్కలు రావు, కానీ ఇది మాత్రం వచ్చేస్తుంది మళ్ళీ చిగురు పట్టుకుని. అమ్మో ఎంత గట్టిగా ఉందో. ఇవన్నీ అవే. తోటకూర మొక్కలు కూడా పెద్దవైపోయి వాటిని తీసేద్దాం. ఇందులో బొబ్బస్కాయ మొక్క కూడా వచ్చింది. ఇంకో బొబ్బస్కాయ చూసారా. కానీ ఇందులో కాయదు, మట్టి తక్కువ ఉంది కదా. తీసేసి కంపోస్ట్లో వేసేద్దాం. అక్కడ ఇటు సైడ్ ఇది ఇంకొకటి ఎడీనియం మొక్క. ఇదిగో చూసారా ఎంత ముద్దుగా ఉందో. చిన్నది బేబీ ఎడీనియం. దీన్ని తీసేసి అందాక తీసేద్దాం. వేరే దాంట్లో వేద్దాం. మళ్ళీ అన్నీ పీకేటప్పుడు పిచ్చి మొక్కల్లో కలిసిపోయింది అనుకోండి, అనవసరంగా పోద్ది. ఇందాక పెట్టాం కదా అందులో పెట్టేద్దాం. ఇప్పుడు పిచ్చి మొక్కలు పీకేసుకుందాం. చూసారు అసలు ఎంత గట్టిగా మట్టిని ఎంత గట్టిగా పట్టేసుకుందో వేర్లు అయితే. ఇందుకే ఇందులో ఎన్ని నీళ్ళు వేసినా సరే
మధ్యాహ్నానికే నీళ్ళు ఆరిపోతున్నాయి. ఇవే మొక్కలు నీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నాయి. చూసారా వేర్లు ఎలా వెళ్ళిపోయాయో. వేప మొక్క కూడా వచ్చేసింది చూసారా. తీసేస్తాను ఆల్రెడీ వేప మొక్క ఇంకో దాంట్లో ఉంది, దాన్ని ఉంచాను. దీన్ని తీసేద్దాం. ఈ బొబ్బాస్ మొక్క కూడా తీసేద్దాం. ఎందుకు ఆల్రెడీ 2-3 ఉన్నాయి. ఈ చిన్న దాంట్లో ఒక 5 కాయలు. ఇందులో మళ్ళీ పువ్వుల విత్తనాలు వేసుకోవచ్చు మనం. మట్టి కలుపుకు పెట్టుకోవాలనుకోండి, మట్టి తక్కువైపోయింది కదా. ఇది ఈ మొక్క ఏంటో తెలుసా, చీపురు పుల్లల మొక్క అన్నమాట. మనం ఇంట్లో తుడుచుకుంటాం కదా చీపురు కట్ట, ఆ మొక్క నేను చిన్నది తీసుకొచ్చి ఇందులో వేసాను. ఇందులోనే కాసేస్తున్నాయి చీపురు పుల్లలు. ఇలా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవే మనం తుడుచుకునే చీపురు పుల్లలు అన్నమాట. బలం లేక చిన్నగా కాస్తున్నాయి, ఫామ్ అయిపోతున్నాయి. అట్టున్నాయి. ఎండిపోతుంది కదా, ఎండిపోతే అయిపోయినట్టే అనుకుంటా. చిన్న చిన్న పుల్లలు వస్తాయేమో. ఇవి క్లియర్గా చూపిస్తాను చూడండి. సైడ్ నుంచి కొంచెం వెదురులానే ఉంది, కింద వేస్తే అలానే పెద్దగా అయిపోతుంది. ఈ చీపురు పుల్లల మొక్క ఒరిస్సా నుంచి తీసుకొచ్చాను. ఈ చాక్లెట్ డబ్బాలో పెట్టాను అన్నమాట. ఇందులో కాయదేమో అనుకున్నాను కానీ బాగానే కాసింది. ఇంక చూడండి, ఇక్కడ నుంచి కట్ చేసాను చీపురు పుల్లను ఒకటి. మేము తెచ్చేటప్పుడు ఒక చీపురు పుల్లతోనే తెచ్చాము, అది కట్ చేసింది. ఇంకా బోల్డ్ వస్తున్నాయి, ఇలా పక్క నుంచి వచ్చేస్తాయి వెదురులానే. కింద నుంచి ఇక్కడ చూడండి, మేము చిన్న మొక్క వేసాం కదా, పక్క నుంచి ఇలా మొక్కలు వచ్చేస్తున్నాయి. ఇవి తీసి వేస్తే ఇలాగ డెవలప్ అయిపోద్ది అన్నమాట. కింద వేస్తే బాగా వస్తుంది, చేలో వేయించేయాలి. ఇప్పుడు బాగా వస్తుంది. చీపురు పుల్లలు 3 వచ్చాయి. ఇదొకటి చీపురు పుల్లలు, 3 చీపురు పుల్లలు వచ్చాయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో చీపురు పుల్లలు వస్తాయని. అది కూడా చిన్న దాంట్లో పెట్టాను కదా, అంటే వేరే చోట వేయిద్దామనేసి ఇంక అందులో ఇలా పెట్టేసి వదిలేసాను. ఇది లోపల చీపురు పుల్లలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ మల్లెపువ్వులు చూడండి, ఇవైతే ఎంత బాగా పూస్తున్నాయో. ఇవైతే రోజుకు ఒక 4-5 వస్తున్నాయి. అంటే ఇది వేరేగా వేసాను, కొమ్మలతో పెట్టింది అన్నమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి మల్లెపూలు. ఇంకా విడవాలి, మధ్యలో ఇంకా పసరిగా ఉంది కదా, రేపు కోసుకొచ్చేది. అయితే ఇది నిన్నే కోయాలి, నేను కోయకుండా వదిలేసాను. చెట్టు నిండా ఉంటాయి ఇవైతే మల్లె మొగ్గలు. నా దగ్గర ఒక 3-4 వెరైటీలు ఉన్నాయి. ఇది ఒక వెరైటీ. ఇది మాత్రం చాలా పెద్ద సైజులో వస్తాయి మల్లెపూలు, గులాబీల్లా ఉంటాయి ఇవైతే. చూసారా మొగ్గలు, ఇంకా కింద కూడా ఉన్నాయి పువ్వులు, మొగ్గలు. కొమ్మలతో పెట్టాను అన్నమాట ఇది. ఇందులో ఎంత బాగా పెరిగిందో చూడండి. దీని మదర్ ప్లాంట్ అయితే ఆల్రెడీ పువ్వులు పూసేసి అయిపోయింది. ఇటు సైడ్ కూడా వెళ్ళిపోయింది. ఒక్కొక్క కొమ్మ చూపిస్తున్నాను చూడండి. కొమ్మలతో పెట్టినా ఎంత బాగా వచ్చిందో. ఇది జాంకాయ మొక్క. ఇది జాంకాయలు అయితే ఎప్పుడు బోల్డ్ కాయలు ఉంటాయి చెట్టు నిండా. చిన్న దాంట్లో వేసిన మనం రెగ్యులర్గా ఎరువులు వేస్తూ ఉంటాం కదా, చూసారా పిందెలు. ఇంకా ఇక్కడ ఉన్నాయి పిందెలు, ఇంకా పైన ఇక్కడ కూడా ఉన్నాయి పిందెలు. ఈ చెట్టు ఎప్పుడు కాయలతోనే ఉంటుంది. ఇంకొక చెట్టు ఉంది, ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి 2 కాయలు. చూసారా, మనం ఇంట్లో చేసుకునే ఎరువులే చేసి ఇచ్చినా సరే ఇంత బాగా కాస్తున్నాయి. ఇది పనసకాయ చెట్టు, దాంట్లో పాలకూర మొక్క ఒక్కటి వేసాను, మీకు గుర్తుందా? పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు అందులో ఉన్న పాలకూర,
అదైతే ఇంత పెద్దది అయిపోయింది, ఇంకా వృక్షం అయిపోయింది. విత్తనాలు ఇవన్నీ విత్తనాలే, ఇంకా పచ్చిగా ఉన్నాయని కొయ్యలంగా అక్కడక్కడ అవుతున్నాయి. ఇవి పూర్తయ్యాయి పాలకూర విత్తనాలు, కానీ చాలా మట్టుకు పచ్చగా ఉంది కదా అని నేను ఉంచేసాను. ఇవి చూసారు ఎన్ని విత్తనాలు, ఇంకో చాలా ఉన్నాయి విత్తనాలు అయితే. నాకు పాలకూర విత్తనాలు ఎప్పుడూ వస్తాయి, కానీ ఈసారి చాలా బాగా ఫామ్ అయ్యాయి. అంటే నేను విత్తనాలు ఫామ్ అయ్యేటప్పుడు ఇంకా మొక్కలకి నీళ్ళు తప్ప ఏం వేసేదాన్ని కాదు, కానీ ఈసారి నిజం చెప్పాలంటే వీటికి కూడా ఎరువులు వేసాను. అందుకనేసానేమో విత్తనాలు చాలా ఎక్కువ ఫామ్ అయిపోయాయి. మొక్క కూడా చూడండి ఎంత పెద్దది అయిపోయింది. ఇవన్నీ విత్తనాలే, అసలు పాలకూర ఆకులు ఎక్కడ కనిపించట్లేదు చూడండి, అన్ని విత్తనాలే. ఇంకొక వారం రోజుల్లో ఊడిపోతాయేమో విత్తనాలు. కిందకు కూడా వాలిపోయాయి చూడండి విత్తనాలు. ఇంకో కొమ్మంతా విత్తనాలు, అసలు ఆకులు అయితే అక్కడే కనిపించలేదు. దీన్ని కింద కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఉన్నాయి అంతే ఆకులు. పాలకూర చిన్న చిన్నవి ఇక్కడ ఉన్నాయి పాలకూర ఆకులు, మిగిలిన అన్ని విత్తనాలే. ఈ విరజాజి మొక్క చూడండి అసలు ఎన్ని పువ్వులు ఉంటాయో. ఇదైతే విత్తనాలు కూడా ఫామ్ అయిపోతున్నాయి. లాస్ట్ టైం కూడా వచ్చాయి, విత్తనం పడి మొక్క కూడా వచ్చింది. చూపిస్తానండి. ఇది ఉంది కదా, ఇది విత్తనం పడి వచ్చిన మొక్క. ఆ విత్తనాన్ని తీసి ఇక్కడ కప్పెట్టాను, అది మొక్క వచ్చింది. అసలు నాకు డౌటే వస్తుందా రాదా అనుకున్నాను, కానీ మొక్క వచ్చింది. ఈ పువ్వులు అయితే ముత్యాల తలంబ్రాల్లా చూడండి, మొక్క నిండా ఎంత అందంగా ఉన్నాయో. నేను నిన్న కొయ్యడం మర్చిపోయాను, అంటే బయటికి పనుండి వెళ్ళాము, అందుకనేసి ఇంకా పువ్వులు కొయ్యలేదు. అందుకని అన్నీ విడిచిపోయాయి పువ్వులు. ఏదో తలంబ్రాలు చల్లినట్టు ఉన్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయో. నాకు అవసరం లేకపోతే పువ్వులు కొయ్యని, ఇలానే చెట్టుకు ఉంచేస్తాను అందంగా ఉంటాయి అనేసి. చూసారు ఎంత అందంగా ఉన్నాయో. మనం చిన్న కంటైనర్స్లో వేసిన, మనం ఇలా బలం ఇచ్చుకుంటున్నాం అనుకోండి, పువ్వులు అయితే ఇలా చెట్టు నిండా పోస్తాయి. ఇందులో రావి చెట్టుని వేప చెట్టు కలిసి వచ్చాయి అన్నమాట. ఇంక ఉంచేసాను, ఏదో లక్ష్మీదేవి విష్ణుమూర్తి లాగా ఇద్దరు కలిసి వచ్చారు కదా అనేసి ఇంకా పీకలేదు. సర్లే రెండు ఇలానే ఉన్నాయి కదా, కావాలంటే వేరే చోట వేసేద్దాం అనేసి. అందుకే మిగిలిన వాటిలో ఉన్నాయి చిన్న చిన్నవి తీసేస్తున్నాను, కానీ ఇంకా వీటిని అయితే తీయలేదు. ఇవి తీసిన ఎడీనియమ్స్ ఉన్నాయి కదా, వీటిని వేరే దాంట్లో వేసేసుకుందాము. లేదంటే ఇలా మర్చిపోయామంటే ఇవి చచ్చిపోతే చిన్నవి కదా. ఈ రెయిన్ లిలీస్ దాంట్లో వేసేద్దాం. ఏదో ప్లాస్టిక్లో ఉంది, ఇందులో వేసేస్తాను. జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోద్ది. కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు మారుస్తాను, అంటే ఇప్పటికిప్పుడు కంటైనర్స్ మనకి దొరకవు కదా అందుకు. ఇవి మనకి కనిపించవు, కానీ చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి ఇవైతే. అయ్యో నేను సరిగ్గా పెట్టలే, వేరే దాంట్లో పెడదాం. ఇది రెయిన్ లిల్లీస్తే ఇందులో పెడదాం. చీకటి పడిపోతుంది అందుకే ఇలా ఉంది. ఇందులో బాగా ఉంది, మీకు వేరే చూపిస్తాను చూడండి. ఈ మొక్క ఉంది కదా, ఈ ఎడీనియం కూడా విత్తనం పడొచ్చింది. అలా నేను వదిలేసాను, మారుద్దాం కదా వేరే దాంట్లో కనేసి. ఇది ఇలానే పెద్దది అయిపోయింది. ఇంక ఈ ఫ్లవర్, దీని మదర్ ప్లాంట్ దీని పక్కనే ఉంటుంది. ఇది దీని మదర్ ప్లాంట్, దీని విత్తనమే పడి వచ్చిందనమాట. నేను విత్తనాలు అప్పుడు తీయలేదు, ఎగిరిపోయాయి. అలా ఇందులో పడి వచ్చింది. ఈ చిన్న మొక్క విత్తనాలు దేనివంటే, నేను మొన్న కలెక్ట్ చేశాను కదా, దానివి సగం ఎగిరిపోయాయి అని చెప్పాను కదా, ఆ ఎగిరిపోయాయి ఇందులో వచ్చి పడి ఉంటాయి నాకు తెలిసి. అవి మొలసాయి, చీకటి పడిపోతుంది ఇంకా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే
వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.